సహోదరి సహోదరులారా, మన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నా దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేస్తాం. పరలోకమందు అన్నమాట అండి. పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం. క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన పుట్టుకలో ఉన్న అర్థం ఏంటి? ఈ రోజున ఏది కూడా తెలుసుకోకుండానే ఏం చేస్తున్నారంటే పండగ క్రిస్మస్ అనేది చేయటం. అంటే క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకోకుండా, క్రీస్తుని గురించి నువ్వు వినకుండా, ఆయన ఎందుకు వచ్చారో, ఆయన మనందరి కోసం ఏం చెప్పారో అన్నది ఏవీ తెలుసుకోకుండా నువ్వు క్రిస్మస్ అని మొదలు పెడితే అపవాది ఏం చేస్తారంటే అందులో అల్లరి లేపుతారు. క్రీస్తు పుట్టుక పేరుతో యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు, అది నిజం, ఈ లోకానికి వచ్చారు. కానీ క్రీస్తు పుట్టుక ఈ రోజున ఎంత భయంకరంగా చేస్తున్నారనంటే అందులోని అల్లరి ఎక్కువగా కనపడుతుంది. ఆ రోజున ఆరాధన అయిపోయిన తర్వాత, అంటే కూడిక అయిపోయిన తర్వాత చేస్తున్న విధానాలు ఏమిటి అని అంటే రకరకాలైన కార్యక్రమాలు. అందులోని కార్యక్రమాలు ఏంటంటే సేవకుడు వాక్యం చెప్పి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత స్కిట్లు అంటారు, తర్వాత భోజనాలు అంటారు. భోజనాలు అంటే సేవకుడు ఉన్నప్పుడే పెడతారు అనుకోండి. తర్వాత అందులోని మళ్ళీ డ్యాన్సులు అంటారు. ఏంటిది అని అంటే క్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఇదిగో ఆయన మరి పుట్టుక అని ఎవరైనా కానీ అల్లరి కానీ ఏదైనా కానీ చేశారా? ఏది చేయలేదు. అసలు క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తుని గురించి చెప్పాలి అని గ్రంథంలో దేవుడు రాపిస్తే ఈ రోజున మనిషి అల్లరికి అలవాటైపోయారు. ఇలా చేపిస్తుంది ఎవరనంటే అపవాది. మనిషిని అల్లరిపాలు చేసి అల్లరిగా క్రీస్తుకి మహిమ రాకుండా ఈ రోజున చేపిస్తుంది అపవాది. మనిషి అపవాది మాటిని అపవాది ఎరలో బ్రతుకుతూ ఉన్నారు. క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం, క్రీస్తు ఈ లోకంలో ఆయన వచ్చింది, ఆయన పుట్టింది ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు.
సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. అవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవుడయ్యుండి మానవుడిగా ఈ లోకంలో జన్మించి మనందరి అవసరాన్ని, మనందరినీ ప్రతి ఒక్కటి కూడా ఆయన తీరుస్తూనే ఉన్నారు. మన అంతగా ప్రేమించారు. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు పరలోకంలో ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. నువ్వు క్రీస్తుని గురించి ఎవరికైనా క్రీస్తు పుట్టుక నుంచి డిసెంబర్ 25 క్రిస్మస్ అని, మరలా డిసెంబర్ 25 క్రిస్మస్ వరకు క్రీస్తుని గురించి నువ్వు ఎంతమందికి చెప్పావు? క్రీస్తులాగా బ్రతికావా? క్రీస్తుని గురించి ఎవరికైనా చెప్పావా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ దూత చెబుతున్న విషయం, భయపడకుడి, ఇదిగో అందరికీ లోకమంతటా గొప్ప ఏంటది? సువార్తమానం, సంతోషకరమైన సువార్తమానం. క్రీస్తు పుట్టినందు సంతోషకరమైన సువార్తమానం ఏమిటి అని అంటే, ఈ రోజున ఈ లోకంలో చేస్తుంది ఏంటంటే డ్యాన్సులు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని పాపంలో నుంచి రక్షించడానికి, పరిశుద్ధపరిచి పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టి ఉన్నారు. ఎందుకనంటే ఆనందం, సంతోషం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పాపంలో జీవిస్తూ నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం ఏంటంటే, ప్రతి ఒక్కరిని రక్షించి వారిని పరిశుద్ధపరిచి పరలోకం చేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. ఆయన నమ్ముకొని ఆయనలోకి వచ్చిన చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నవారు, వారిలో అపోస్తలుడైన పౌలు గారు, నేను మీ మధ్యను క్రీస్తును తప్ప ఎవరును ఎరుగును, క్రీస్తునే ఎరుగుతును, క్రీస్తునే ప్రకటిస్తున్నాను, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను, ఆయన గురించి చెబుతున్నాను. కానీ ఈ రోజున నువ్వు చేసే క్రిస్మస్లో క్రీస్తు కనబడుతున్నాడా? క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తుకి చోటు ఉందా? క్రిస్మస్ ఎవరిదైనా ఇంకా ఒక విషయం ఏంటంటే, ఎవరైనా పుట్టినరోజు చేస్తే ఆ బాబుని తీసుకొస్తారు, పాపను తీసుకొస్తారు, కేకు తీసుకొస్తారు, కట్ చేస్తారు. కానీ క్రీస్తు పుట్టుకని నువ్వు చేస్తున్న అందులోని క్రీస్తు కనబడుతున్నాడా? ఎక్కడైనా కానీ క్రీస్తు, నువ్వు చేసే ఆ పనుల్లో క్రీస్తు కనబడుతున్నాడా? లేదు. అంతా ఏం కనబడుతుంది అంటే అల్లరి. అంత నీ సంతోషం కనబడుతుంది కానీ, నీ ఆనందం కనబడుతుంది కానీ, క్రీస్తుని ఆనందపరిచి క్రీస్తుని సంతోషపరిచే విధానం కనబడుతుందా? క్రైస్తవ మందిరానికి వెళుతున్నా, క్రీస్తు పుట్టుక పేరుతో క్రిస్మస్ అని వెళుతున్నా వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ మందిరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత భయంకరంగా మాట్లాడుకుంటున్నారు, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. నీ మనసు మారిందా? క్రీస్తు నీలో పుట్టాడా? అదేమీ లేదు. క్రీస్తు నీలో పుట్టలేదు. క్రీస్తు లక్షణాలు నీలో లేవు. కానీ నువ్వేం చేస్తున్నావు? క్రిస్మస్ చేస్తున్నావు. క్రీస్తుకి ఆనందమా? నువ్వు మారు మనసు పొంది ఆయన పుట్టుక ఇగో క్రిస్మస్ అని నువ్వు చేస్తే, క్రీస్తు పుట్టుక నువ్వు చేస్తే అందులోని ఆనందపడతారు. కానీ నువ్వు మారకుండా, మార్పు చెందకుండా నువ్వు ఎన్ని చేసినా ఏం ప్రయోజనం? ఒక వ్యక్తి మారాలి, మార్పు చెందాలి అనే యేసుక్రీస్తు ప్రభువు కోరుకున్నారు. తండ్రి పిల్లలు వాళ్ళు ఈ ఏ విధంగా, ఒక విధంగా కొంచెం బాగున్నా బాగోలేకపోయినా, ఏ విధంగా ఉన్నా కుటుంబాన్ని పోషిస్తూ తండ్రి మాట వింటూ ఉన్నప్పుడు వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి ఆ తండ్రి చూసి ఆనందిస్తారు. మరి నిన్ను చూసి దేవుడు ఆనందిస్తున్నాడా? ఆనందిస్తున్న ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం ఈ రోజున మనిషి తెలుసుకోలేకపోతున్నాడు.
క్రీస్తును గురించి ప్రకటించట్లేదు. కానీ ప్రతి ఒక్క సంఘంలో కూడా ఎక్కువ ఏం కనపడుతుందంటే అల్లరి ఎక్కువ కనపడుతుంది. దేవుడు అల్లరికి కర్తగాడు, సమాధానమునకి ఆయన కర్త. అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎందుకు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడంటే అందులోనే కనపడుతుంది, మనల్ని రక్షించటానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? రక్షణలోకి రాకుండా రకరకాలైన విధాలుగా రకరకాల ప్రవర్తనలతో ఎన్నో విధంగా చేస్తున్నావు. మందిరాన్ని నువ్వు శుభ్రం చేసి, మందిరాన్ని బాగు చేసి, మందిరాన్ని విషయంలో నువ్వు ఆసక్తి చూపే నువ్వు కూర్చొని మందిరాన్ని అంత విధంగా చేస్తున్నావు. కానీ దేవుడుండే మందిరం నీ హృదయం మారిందా? మంచిగా ఉందా? శుభ్రంగా ఉందా? బయట నువ్వు కూర్చొనే మందిరాన్ని శుభ్రం చేస్తున్నావు, క్రీస్తు ఉండే మందిరం మాత్రం శుభ్రంగా ఉందా? ఒకసారి ఆలోచించు. ఆ మందిరం పైన ఉన్న మక్కువ, ఆ మందిరం పైన ఉన్న నీకు నీ మందిరం పైన లేదే. దేవుడు ఎక్కడుంటాడో? గోడల్లో ఉండడు, ఆ 4 గోడల మధ్య ఉండడు, అక్కడ ఉండడు. దేవుడు ఎక్కడుంటాడో? నీ హృదయంలో ఉండాలని కోరుకున్నాడు. అది ఆయన నివసించే ప్లేస్. అర్థమైందండి? క్రీస్తు నీ హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వెన్ని చేసినా, ఏది చేసినా క్రీస్తు నీలో లేకపోతే ఏది చేసినా సున్నా. అర్థమైందండి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.